Hello, hello. Good morning. Hello, good morning. Good morning, sir. Good morning. Okay, right. Start చేద్దామమ్మా. Sir. Okay, sir. రైట్. ఇంకా మనము లాస్ట్ క్లాస్లో మీడియా రిపోర్ట్స్ గురించిన కొన్ని వొకాబులరీ పదాలన్నీ కూడా నేర్చుకున్నాము. నౌ వీ హ్యావ్ ఎక్సర్సైజ్. ఈరోజు అంతా కూడా మొత్తం ఎక్సర్సైజ్ ఉన్నాయి. లెటర్స్ సి. ఇవన్నీ కూడా మీడియా వొకాబులరీకి సంబంధించినటువంటి జార్గాన్ అన్నట్టు. ఓకే. లెటర్స్ గ్రూప్ ఇక్కడ పైన పదాలు ఇచ్చారు. యాక్చువల్గా మీ టెక్స్ట్ బుక్లో మొత్తం 15 ఉన్నాయి. మొత్తం 15 ఉన్నాయి. నేను సిన్స్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు పుట్ ఇట్ ఇన్ వన్ స్లైడ్ హ్యావ్ డివైడెడ్ దెమ్ ఇంటూ 3 స్లైడ్స్. సో 5 పదాలు మాత్రమే ఇక్కడ ఇచ్చాను మీకు. కాలం, పేపరాజీ, నెట్వర్క్, ఫోన్ ఇన్, ఎల్లో జర్నలిజం. ఓకే, ఇప్పుడు ఈ పదాలని మనం ఈ డాష్లో పెట్టుకుంటూ పోవాలి. ఓకే, లెటర్స్ సి. డాష్లు కాదు ఇవి, యాక్చువల్గా ఇక్కడ మీనింగ్స్ ఉన్నాయి. ఆ మీనింగ్స్ని దాంతో మనం మ్యాచ్ చేయాలన్నట్టు. ఏ గ్రూప్ ఆఫ్ అసార్టెడ్ టెలివిజన్ ఆర్ రేడియో ఛానల్స్ అన్ని గ్రూప్ అన్నట్టు. ఆ గ్రూప్ అంతా కూడా ఏర్పడితే దాన్ని ఏమంటామంటే నెట్వర్క్ అనేది చెప్తాం. ఏమంటాము? నెట్వర్క్. నెక్స్ట్, ఫోటోగ్రాఫర్ హూ ఫాలో సెలబ్రిటీస్ ఇన్ ఆర్డర్ టు ఫోటోగ్రాఫ్ దెమ్ అండ్ సెల్ ద పిక్చర్స్ టు న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. ఇది పేపరాజీ. పేపరాజీ అంటే ఎవరు అంటే కొంతమంది ఫ్రీలాన్సర్ ఫోటోగ్రాఫర్స్, ఫ్రీలాన్సర్ ఉంటారు అన్నట్టు. వీళ్ళు ఏం చేస్తారంటే సెలబ్రిటీస్ వెనకాల తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా తిరుగుతూ ఉంటారు. సీక్రెట్‌గా తిరిగి వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ తీస్తూ ఉంటారు. తీసి ఆ తర్వాత మ్యాగజైన్స్‌కి అమ్ముతూ ఉంటారు. అటువంటి వాళ్ళని పేపరాజీ అనినే చెప్తారు. ఆ ప్రాసెస్‌ని పేపరాజీ అనినే చెప్తామండి. ఇది ఒక రకంగా అనెథికల్. ఇట్స్ నాట్ ఎథికల్ అన్నట్టు. అట్లా ఫాలో అయ్యి సీక్రెట్‌గా ఫోటోలు తీయడం. కానీ వీళ్ళు ఆ పని చేస్తారు. ముఖ్యంగా సినిమా యాక్టర్స్, స్టార్స్ ఉంటారు కదా! హీరోలు, హీరోయిన్‌లు వాళ్ళు ఎక్కడికి పోతే వాళ్ళ వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు, కాఫీ తాగినా, టీ తాగినా, లేకపోతే ఇంకేదో ఎవరితోనో మాట్లాడినా, ప్రతి ఒక్క దాన్ని ఫోటో తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళని పేపరాజీ అనేది చెప్తారన్నట్టు. ద టర్మ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ సెన్సేషనల్ న్యూస్ రిపోర్టింగ్. సెన్సేషనల్ న్యూస్ రిపోర్టింగ్ అంటే ఒక రకంగా ఫాల్స్ రిపోర్టింగ్ అన్నట్టు. ఉన్నదాన్ని లేనిదాన్ని కలిపి చేయడం అన్నట్టు. దీన్ని ఎల్లో జర్నలిజం అంటే ఈ పదం మనం జనరల్‌గా ఈ మధ్య చాలా ఎక్కువగా వింటూ ఉంటాం అన్నట్టు. ఎల్లో జర్నలిజం. పొలిటికల్ పార్టీస్ వింటూ ఉంటాయన్నట్టు. ఓకే. కొన్ని కొన్ని న్యూస్ పేపర్స్ కానీ, కొన్ని ఛానెల్స్ గానీ, ఒకరిని టార్గెట్ జేసి ప్రతి ఒక్కటి నెగెటివ్‌గా చూపిస్తూ ఉంటారు. దీన్ని ఎల్లో జర్నలిజం అని చెప్పుకోవచ్చునండి. ఏ రేడియో ఆర్ టెలివిజన్ ప్రోగ్రామ్ వేర్ లిజనర్స్ ఆర్ వ్యూయర్స్ టెలిఫోన్ ద స్టూడియో అండ్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రోగ్రామ్. ఇది మీకు తెలిసే ఉంటది. మామూలుగా ఈ డిస్కషన్స్ అవి జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఫోన్ కాల్ వస్తదంట. ఫోన్ కాల్ వస్తే ఓకే. లెట్ అస్ అటెండ్ టు ద ఫోన్ కాల్ అని వాళ్ళు ఫోన్ కాల్ అటెండ్ అవుతారు. అతనేదో ప్రశ్న అడుగుతాడంట. ఎవరైతే ఫోన్ చేశారో అతను. ఆ తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు జవాబు చెప్తూ ఉంటారు. ఇటువంటి ప్రోగ్రామ్‌ని ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ అంటారు. ఏమంటారు? ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ అని చెప్తారన్నట్టు. ఎ రికరింగ్ పీస్ ఆఫ్ ఆర్టికల్ ఇన్ ఎ న్యూస్ పేపర్ ఆర్ మ్యాగజైన్. దీన్ని కాలమ్ అంటారు. అంటే ప్రతిరోజు ఒకటే ప్లేస్‌లో ఒక కాలమ్ ఏర్పాటు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. ఓకే. ఈరోజు ఏం జరిగింది? ఈరోజు వాతావరణం.
ఇటువంటివన్నట్టు. ఓకే. ఈవెన్ లెటర్స్ కానియండి, ఎడిటర్ యొక్క ఈవెన్ ఎడిటర్ యొక్క రెస్పా వాటినేమంటారు? అతను ఎడిటోరియల్ రాస్తూ ఉంటాడు. వీటన్నిటిని కాలమ్స్ అనింది అంటాం. ఓకే. కాలమ్ అంటే ప్రతిరోజు అది వస్తూ ఉంటుందన్నమాట. మారిపోతూ ఉంటది. కంటెంట్ మారుతూ ఉంటుంది గానీ, సేమ్ ఇది వస్తూ ఉంటుంది. అటువంటి వాటిని కాలమ్ అనే చెప్తారంట. కాలమ్ ఎన్ సైలెంట్ మనకు. నెక్స్ట్ వన్ పైన మళ్ళీ 5 పదాలున్నాయి. ఎడిటోరియల్, టాకింగ్ హెడ్స్, టాక్ షో, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, సిట్‌కామ్. ఓకే. ఇవి కూడా మళ్ళీ వన్స్ అగైన్ అన్ని మీడియాకి సంబంధించినవి. మీ టెక్స్ట్ బుక్‌లో ఇవన్నీ కూడా. ద యూజ్ ఆఫ్ డిటెక్టివ్ లైక్ రిపోర్టింగ్ మెథడ్స్ టు అనెర్త్ స్కాండల్స్. డిటెక్టివ్ లైక్ అంటే కొంతమంది రిపోర్టర్స్ సీక్రెట్ కెమెరాలు పెట్టుకొని, సీక్రెట్ అన్నీ పెట్టుకొని ఇన్వెస్టిగేట్ చేస్తారు. పోలీసుల్లాగా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు ఏదైనా ఒక విషయం పైన. అటువంటి జర్నలిజంని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటారు. ఏమంటారు? ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అని చెప్తారండి. నెక్స్ట్ ఏ సీరియల్ టెలివిజన్ ఆర్ రేడియో డ్రామా డీలింగ్ విత్ డైలీ ఈవెంట్స్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద సేమ్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఒకటే రకమైన క్యారెక్టర్స్ ఒక సీరియల్ లాగా వస్తుంటుంది అన్నట్టు. వాళ్ళు ప్రతిరోజు చేసే పనులు, ఈవెంట్స్ అన్ని కొన్ని ఫన్నీగా, కామెడీగా చూపిస్తూ ఉంటారు. అటువంటి సీరియల్‌ని సిట్‌కామ్ అంటారు. ఏమంటారు? సిట్‌కామ్. ఏ షాట్ ఆఫ్ పర్సన్స్ ఫేస్ టాకింగ్ డైరెక్ట్‌లీ టు ద కెమెరా. టాకింగ్ హెడ్స్ మామూలుగా న్యూస్ చెప్పే వాళ్ళకి ఓన్లీ తలకాయ మాత్రమే చూపించి మాట్లాడిస్తూ ఉంటారు. అటువంటి దాన్ని టాకింగ్ హెడ్స్ అంటారు. ఏమంటారు? టాకింగ్ హెడ్స్. ఇది ఒక టెక్నాలజీ అన్నట్టు. ఓకే. దాన్ని ఫోకస్ చేయడానికి ఆ న్యూస్‌ని అంటే ఆ న్యూస్‌ని ఫోకస్ చేయాలా మనిషిని కాదన్నప్పుడు అటువంటి టెక్నిక్ యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మన తెలుగులో అటువంటి టెక్నిక్ ఇంగా రాలే. పూర్తిగా బస్ట్ సైజ్ వరకు ఇప్పుడు నేను కనిపిస్తున్నా కదా! ఆ వరకు చూపిస్తూ ఉంటారు. కానీ కొన్ని ఫారిన్ కంట్రీస్‌లో ఓన్లీ హెడ్ మాత్రమే కనిపిస్తా ఉంటది. హెడ్ మాత్రమే కనిపించి, ఆ హెడ్ మాత్రమే మాట్లాడుతున్నట్టుగా చూపిస్తుంటారు. అటువంటి దాన్ని టాకింగ్ హెడ్స్ అని చెప్తారు. నెక్స్ట్ ఏ టెలివిజన్ ఆర్ రేడియో ప్రోగ్రామ్ ఇన్ విచ్ స్టార్స్ అండ్ సెలబ్రిటీస్ ఆర్ ఇన్వైటెడ్ టు టాక్ ఇన్ఫార్మల్లీ అబౌట్ వేరియస్ టాపిక్స్. ఎవరైనా ఇప్పుడు ఇన్వైట్ చేస్తుంటారంట. మామూలుగా పొలిటికల్ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. అయితే ఇన్ఫార్మల్‌గా అంటే నాట్ అఫీషియల్ కాకుండా ఇన్ఫార్మల్‌గా వాళ్ళ వ్యూస్ షేర్ చేసుకోవడానికి పిలుస్తూ ఉంటారు. అటువంటి దాన్ని టాక్ షో అంటారు. జనరల్‌గా ఇదేమిరా అంటే పొలిటికల్ కాకుండా సినిమా వాళ్ళని పిలుస్తుంటారు. సినిమా యాక్టర్స్‌ని పిలుస్తూ ఉంటారు. వాళ్ళ గురించి రకరకాల మరీ సీరియస్ క్వెషన్స్ కాకుండా ఫన్నీ క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. ఒక ఇన్ఫార్మల్ క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. అటువంటి దాన్ని టాక్ షో అనేది చెప్తారన్నమాట. ఈ మధ్య ఈ 'ఆహాలో' టాక్ షోస్ జరిగినాయి. 'ఆహాలో' కొంతమంది స్టార్స్‌ని పిలుచుకొనొచ్చి రకరకాల సిల్లీ క్వెషన్స్ అడుగుతూ కామెడీలాగా ఎంటర్‌టైన్‌మెంట్. ద పర్పస్ ఆఫ్ దిస్ ఈస్ టు ఓన్లీ ఎంటర్‌టైన్. అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. అయితే పొలిటికల్ అనేది ఇన్ఫర్మేటివ్ ఉంటదన్నట్టు. ఈ టాక్ షోలో ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నట్టు. దెన్ ఎన్ ఆర్టికల్ ప్రెజెంటింగ్ ద ఒపీనియన్ ఆఫ్ ద ఎడిటర్స్ ఆర్ పబ్లిషర్స్. దీన్ని ఎడిటోరియల్ అంటారు. మామూలుగా ప్రతిరోజు న్యూస్ పేపర్‌లో సిక్స్త్ పేజ్‌లో గాని ఒక సిక్స్త్ పేజ్‌లో ఏస్తూ ఉంటారు ఎడిటోరియల్. అంటే ఆ రోజు జరిగినటువంటి విషయాల పైన లేకపోతే ఏదో ఒక ఇష్యూ పైన ఎడిటర్ తన ఒపీనియన్ రాస్తూ ఉంటాడన్నట్టు. దాన్ని ఎడిటోరియల్ అనేది చెప్తారన్నట్టు. నెక్స్ట్ వన్ మళ్ళీ పైనున్నాయి చూడండి. ఫ్లయర్, అడ్వర్ట్, సోప్ అపేరా, ప్రొపగేండా, ట్రయల్ బెలూన్స్. ఓకే. ఏ కామెడీ ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ ఎవ్రీడే ఎక్స్‌పీరియన్స్. దీన్ని సోప్ అపేరా అంటాం. ఏమంటారు? ఇది కామెడీగా ఉంటుంది. కామెడీ ఉంటది. జనరల్‌గా ఇవి మన ఇండియాలో గూడా చేస్తూ ఉంటారన్నట్టు. సో, ఒక ఈ మే ఏది ఈ తెలుగు ఛానల్స్‌లో ఏదో గేమ్స్ ఆడిచ్చడము, ఇట్లా చేస్తూ ఉంటారు గదా! ఆహ్, జ 'జబర్దస్త్' ఓకే. ఇటువంటివన్నట్టు. ఇవి కామెడీగా చేస్తూ ఉంటారు. దీన్ని సోప్ అపేరా అని దాంట్లో మ్యూజిక్ ఉంటది, డాన్సులుంటాయి, పాటలుంటాయి, రకరకాలుంటాయన్నట్టు. వీటన్నిటిని కలిపి సోప్ అపేరా అనేది మనం చెప్తా ఉంటాం. అంటే ఆ జానర్ ఆఫ్ ప్రెజెంటేషన్. దెన్ కమర్షియల్ ప్రమోషన్ ఆఫ్ ఎ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. దీన్ని అడ్వర్ట్. ఓకే. కమర్షియల్ ప్రమోషన్ ఏదైనా ఒక ప్రొడక్ట్‌ని మనము ప్రమోట్ చేయాలనుకున్నప్పుడు అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తాం. దాన్ని అడ్వర్ట్ అనేది చెప్తాం అన్నట్టు. దెన్ ఇన్ఫర్మేషన్ లీక్ టు డిటర్మిన్ వాట్ ద పొలిటికల్ రియాక్షన్ విల్ బి. ట్రయల్ బెలూన్స్. ఇది చాలా జనరల్‌గా ఈ మధ్య ఒక 10 ఇయర్స్ చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పటి నుంచి దీన్ని బాగా ఉపయోగిస్తూ ఉంటారన్నట్టు. అంటే గవర్నమెంట్ ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ముందుగా లీకులు ఇస్తారన్నట్టు. లీకులిచ్చి రియాక్షన్ ఎలా ఉంది? ఓకే. పొలిటికల్ రియాక్షన్ ఎలా ఉంది? సాధారణ ప్రజల రియాక్షన్ ఉంది.
అని తెలుసుకోవడానికి డైరెక్ట్‌గా చెప్పకుండా ఇండైరెక్ట్‌గా అది లీక్ అయిపోతూ ఉంటుందన్నట్టు. గవర్నమెంట్ ఏదో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు ధరలు ఎలక్ట్రిసిటీ బిల్ పెరుగుతుంది అనినే లీక్ వస్తదన్నట్టు. నెక్స్ట్ మంత్ పెరుగుతుందని. ఇంక జనాలు ఎవరు ఏం రెస్పాండ్ కాలేదనుకో పెంచేస్తారన్నట్టు. ఓకే. అట్లా ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా ఫస్ట్ లీక్‌లు వస్తూ ఉంటాయి. ఈ మధ్య ఈవెన్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇటువంటి స్ట్రాటజీ ఇది ఒక స్ట్రాటజీ అన్నట్టు యాక్చువల్‌గా. టు నో ద పల్స్ ఆఫ్ ద పీపుల్. జనాల యొక్క పల్స్ తెలుసుకోవడానికి, జనాలు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవడానికి. అంటే డెసిషన్ ఎగ్జిక్యూట్ చేయక ముందే మనకు ఒక లీక్ ఇస్తారన్నట్టు. అది ఇన్ఫార్మల్‌గా. అటువంటి దాన్ని ట్రయల్ బెలూన్స్ అంటారు. ఏమంటారు? ట్రయల్ బెలూన్స్. దీన్ని స్మాల్ ప్రింటెడ్ నోటీస్ ఆర్ అడ్వర్టైజ్మెంట్. దీన్ని ఫ్లైయర్ అంటారు. ఫ్లైయర్ అంటే జనరల్‌గా ఒక ప్రోడక్ట్ ఏదైనా అమ్ముకోవాలన్నప్పుడు ఫ్లైయర్స్ చిన్న పాంప్లెట్ లాగా ఉంటుందన్నట్టు. ఆ పాంప్లెట్‌లో మొత్తం విషయము, ఫోటోలు ఇవన్నీ ఉంటాయన్నట్టు. దాన్ని ఫ్లైయర్ అనేది చెప్తారన్నట్టు. Then the dissemination of information aimed at influencing the opinions or behaviors of large numbers of people. దీన్ని ప్రాపగాండా. ప్రాపగాండా అంటే నథింగ్ బట్ ప్రచారం అంతే వెరీ సింపుల్. ప్రాపగాండా అంటే ప్రచారం. ఎక్కువ మందిని మాస్ పీపుల్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం కోసమని మనం ఉపయోగించే రకరకాల పద్ధతులున్నట్టు. ఓకే. అది మాటలు గావచ్చు, లేకపోతే రేడియో గావచ్చు, లేకపోతే అడ్వర్టైజ్‌మెంట్ గావచ్చు, ఏదైనా గావచ్చు. టాక్ షో గావచ్చు, డిస్కషన్ గావచ్చు, రకరకాలు పెడుతూ ఉంటారు. ఇవన్నీ గూడా టు వాట్ ఈస్ దట్ టు ప్రమోట్ అన్ ఐడియా ఆర్ టు ప్రమోట్ ఏ ప్రోడక్ట్. ప్రోడక్ట్‌ని ప్రమోట్ చేయొచ్చు. ఒక ఐడియాని ప్రమోట్ చేయొచ్చు. వీటంతా కూడా మనం ప్రాపగాండా ప్రచారము అనేది మనం తెలుగులో చెప్పుకోవచ్చు. దీన్ని ఇంగ్లీష్‌లో ప్రాపగాండా అనేది చెప్తారన్నట్టు. నెక్స్ట్ వన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ మనకు ఆప్షన్ ఇచ్చారు. 2 ఆప్షన్‌లు ఇచ్చారు. 2, 3 ఆప్షన్‌లు ఇచ్చారు. అండ్ వి హావ్ టు చూస్ ద రైట్ వన్. ఓకే. లెట్ అస్ సీ నౌ. ఏ రిటర్న్ ఆఫర్ టు ఎగ్జిక్యూట్ వర్క్ ఆర్ సప్లై ఆఫ్ గూడ్స్ అట్ సర్టెన్ ప్రైస్ ఈజ్ డాష్. ఇది బిజినెస్ సంబంధించింది. ఓకే. బిజినెస్ వొకాబులరీకి సంబంధించిందన్నట్టు. అంటే ఇప్పుడు ఒక పని గవర్నమెంట్ ఒక పని చేయాలనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ ఎయాలనుకుంటుంది. రోడ్ ఎయాలనుకున్నప్పుడు యాక్చువల్‌గా గవర్నమెంట్ రోడ్ ఎయ్యదు. గవర్నమెంట్‌కు అటువంటి ఫెసిలిటీస్ అనేటివి ఉండవు. గవర్నమెంట్ ఏమనంటే డబ్బిచ్చి పని చేపించుకుంటది. మరి పని చేసేవాళ్ళు ఎవరుంటారు? కొంతమంది కాంట్రాక్టర్స్ ఉంటారన్నట్టు. ఓకే. వీళ్ళ పని ఏమన్నా అంటే వీళ్ళు గవర్నమెంట్‌కి ఒక ఆఫర్ ఇస్తారన్నట్టు. ఓకే. ఈ రోడ్డు నేను ఒక 50,00,000కైతే చేస్తాను అనింది. ఒకడేమో 50,00,000 అంటాడు. ఇంకోడు 60,00,000 అంటాడు. ఇంకోడు 45,00,000 అంటాడు. అంటే ఆఫర్ ఇస్తారన్నట్టు. సో, గవర్నమెంట్ లీస్ట్ కోటెడ్ ఆఫర్ అంటారు. ఎవరైతే తక్కువ కోట్ చేస్తారో వాళ్ళకి ఆ ఆఫర్ ఆ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ గాని, రోడ్డు వేసే పని గాని వాళ్ళకి అప్పగిచ్చి ఆ డబ్బులు వాళ్ళకిచ్చి పని చేయించుకుంటారు. దీన్నే టెండర్ అని అంటారు. మీరు ఈ పదం చాలా సార్లు వినే ఉంటారు. టెండర్ పిలిచినారు అని. ఏదైనా వర్క్ గవర్నమెంట్ టెండర్స్ పిలుస్తుంది అని. గవర్నమెంటే కాదు ఈవెన్ ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు కూడా టెండర్‌లు పిలుస్తూ ఉంటాయి. ఎందుకంటే అన్ని పనులు ఆ కంపెనీ టేకప్ చేయలేదు. ఓకే. అంతవరకెందుకు ఈవెన్ ప్రైవేట్ వ్యక్తులు గూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇల్లు కట్టుకోవాలనుకోండి. ఇంతకు ముందు కాలం అయితే మనమే ఉండి, నిలబడి ఇల్లు కట్టించేవాళ్ళం. ఇప్పుడు పెద్ద పెద్ద సిటీస్‌లో ఇల్లు కట్టించేంత సమయం ఉండదు. దానికి గూడా కాంట్రాక్టర్స్ ఉన్నారు. ప్రైవేట్ కాంట్రాక్టర్స్. వాళ్ళతో ఒప్పందం చేసుకుంటాం. ఓకే. ఒక స్క్వేర్ ఫీట్‌కింత లేకపోతే మొత్తం బిల్డింగ్ అంతా నువ్వు ఎంతైనా ఏసుకో ఇంత డబ్బులిస్తాను నువ్వు ఇల్లు కట్టగలుగుతావు. వాడి లాభం వాడంత లెక్క చేసుకొని ఓకే. ఇంతకైతే నేను కడతాను అంటాడు. అట్లా ఇద్దరు ముగ్గురితో మాట్లాడి మనకి ఎవరైతే తక్కువైతారో వాళ్ళతో అగ్రీమెంట్ కూడా చేసుకుంటామన్నమాట. ఓకే. ఇన్ని నెలల్లో కట్టాలా? ఇది ఇది మళ్ళా తర్వాత ఏమేం ఫెసిలిటీస్ ఉండాలా? ఎన్ని రూమ్‌లుండాలా? ఎన్ని కిటికీలుండాలా? కిటికీలకి ఎటువంటి వుడ్ వాడాలే? ఏ పెయింట్ వాడాలా? ఎటువంటి ఎలక్ట్రిసిటీ ప్రతి ఒక్కటి మనం అగ్రీమెంట్ రాసుకోవాలి. ఇట్స్ కాల్డ్ టెండర్. ఆ టెండర్ అనేది ఓన్లీ గవర్నమెంట్‌లోనే కాదు ప్రైవేట్‌లో వాడుకోవచ్చు. ప్రతి దాంట్లో కూడా. సో, ఇట్ ఈస్ అన్ ఆఫర్. ఈ రేట్‌కైతే నేను ఈ పని చేస్తాను. మామూలుగా ఇప్పుడు మనం ఉద్యోగం చేసేప్పుడు ఏం చేస్తాము? మనం పని చేస్తే గవర్నమెంట్ జీతం ఇస్తది. ఇది అలా గాదు. నేను ఈ పని చేయాలంటే నాకింత డబ్బులియ్యాలి. నేను ఈ పని చేయాలంటే ఇంత డబ్బులియ్యాలని ఒక ఆఫర్ మనమే ఇస్తామన్నట్టు. సో, ఇట్ ఈస్ టెండర్. సో, ఇట్ ఈస్ నాట్ ఎ సాలరీ. దెన్ ఏ రిటర్న్ సమ్మరీ ఆఫ్ ద ప్రొసీడింగ్స్ అట్ ఏ మీటింగ్ ఈస్ కాల్డ్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఒక మీటింగ్ నడుస్తుందనుకోండి. ఒక మీటింగ్ అది అఫీషియల్ బిజినెస్ కానియచ్చు, గవర్నమెంట్ కానియచ్చు. ఇప్పుడు ఈవెన్ మన కాలేజ్‌లో ఒక మీటింగ్ ప్రిన్సిపల్ కండక్ట్ చేశారనుకోండి. దెన్ ఆ మీటింగ్ జరిగే సమయంలో డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. నిర్ణయాలు జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా బుక్‌లో రాసుకుంటాం. దాన్ని మినిట్స్ అంటారు. ఏమంటారు? మినిట్స్. ఏ రిటర్న్ సమ్మరీ. సమ్మరీ అంటే ఏంటి? మొత్తం విషయం అన్నట్టు. ఆఫ్ ద ప్రొసీడింగ్స్ అట్ ఎ మీటింగ్. ఆ మీటింగ్‌లో జరిగినటువంటి మొత్తం మీటింగ్‌లో జరిగిన డిస్కషన్స్, నిర్ణయాలు అన్నీ గూడా ఒక సమ్మరైజ్ చేసి ఒక బుక్‌లో రాసుకుంటాం. దాన్ని మినిట్స్ అనేది చెప్తామన్నట్టు. దేర్ ఈస్ ఏ కన్సెన్సస్ అమంగ్ ద బిడ్డర్స్ మీన్స్
జనరల్ అగ్రిమెంట్. కన్సెన్సస్ అంటే ఒప్పుకోవడము. ఓకే. కన్సెన్సస్ అంటే ఒప్పుకోవడము. సో ఇట్స్ లిటరల్ మీనింగ్ జనరల్ అగ్రిమెంట్ అని అర్థం. దిర్ ఇస్ ఎ కన్సెన్సస్ అమంగ్ ద బిడ్డర్స్. బిడ్డర్స్ అంటే బిడ్ వేసేవాళ్ళు, టెండర్ వేసేవాళ్ళు. ఓకే. ఈ టెండర్స్ వేసేవాళ్ళు ఒకసారి ఏమవుతారంటే అందరూ ఏకమైపోతారు. ఏకమైపోయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద రోడ్డు కన్స్ట్రక్షన్ ఒక ₹1,00,00,000 వచ్చిందనుకోండి. ఒక టెండర్స్ ఒక 5 మంది వేశారనుకోండి. వీళ్ళు 5 మంది ఏం చేస్తారంటే వద్దు వద్దు మనం 5 మంది ఎందుకు ఊకే కొట్లాడుకునేది, అందరం ఒకటే రేట్ వేసుకుందాం. లేకపోతే ఒక్కడిని తక్కువ రేటుకి వీళ్ళే మాట్లాడుకొని నువ్వింతే అని మాట్లాడుకొని ఆ తర్వాత పని వచ్చిన తర్వాత ఈ 5 మంది పంచుకుంటారు. ఈ 5 మంది పంచుకుంటారు. సో ఇది కూడా ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఏ సైన్ బోర్డ్ ఫర్ అడ్వర్టైజింగ్ పోస్టర్స్ ఈస్ కాల్డ్ బిల్ బోర్డ్. బిల్ బోర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఒక అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ అన్నట్టు. మనం మామూలుగా రోడ్డు పైన పోతుంటే పెద్ద పెద్ద బోర్డులు కనిపిస్తూ ఉంటాయి అడ్వర్టైజ్మెంట్లు. దాన్ని బిల్ బోర్డ్ అని చెప్తారు అన్నట్టు. ఎ రిటర్న్ లిస్ట్ ఆఫ్ పాయింట్స్ టు బి డిస్కస్డ్ అట్ ఏ మీటింగ్ ఈస్ కాల్డ్ అజెండా. ఇది ఒక మీటింగ్ జరిగేక ముందు మనం ముందుగానే ఒక లిస్ట్ తయారు చేస్తాం. ఈ మీటింగ్లో ఏమేమి మాట్లాడుకోవాలి అనేది దాన్ని అజెండా అని చెప్తారు అన్నట్టు. In small advertisements in newspapers or magazines divided into categories are called classifieds. Classifieds అంటే ఏమంటే స్మాల్ అడ్వర్టైజ్మెంట్స్, చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్స్. ఐ టోల్డ్ యూ యాక్చువల్లీ ఆల్రెడీ. జస్ట్ 2-3 లైన్లు ఉంటాయి. ఓకే. ఫర్ రెంట్, ఫర్ సేల్ అనే హెడ్డింగ్ పెట్టేసి 2 BHK హౌస్ అట్ అడ్రస్ అన్నట్టు. ఓకే. కాంటాక్ట్ అంతే. రెండు లైన్లు, వేరే ఏమి ఉండదు అన్నట్టు. కట్టే కొట్టే తెచ్చిన టైప్లో. ఎందుకంటే ఎక్కువ అయితే ప్రతి పదానికి లెక్క ఉంటుంది అన్నట్టు. అడ్వర్టైజ్మెంట్ ఎలా అంటే ఒక వర్డ్కి ఇంత అని ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఎక్కువ వర్డ్ లేకుండా తక్కువ వర్డ్, తక్కువ ఖర్చుతో మనం అడ్వర్టైజ్మెంట్ వేయాలనుకున్నప్పుడు ఈ క్లాసిఫైడ్స్ అనేవి వాడుతూ ఉంటారు. మనం ఎందుకంటే మనం ఇవన్నీ క్లాసిఫైడ్స్ ఎవరు ఉంటాయంటే ఇండివిజువల్ వ్యక్తులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక గది ఉంది, దాన్ని రెంట్కి ఇవ్వాలనుకుంటున్నావు. అయితే జనాలకు తెలియాలి కదా నువ్వు రెంట్కి ఇస్తున్నావు అనే విషయము. దీన్ని న్యూస్ పేపర్ క్లాసిఫైడ్స్లో ఇస్తాం అన్నట్టు. తక్కువ ఒక 500-1000 నీకు అడ్వర్టైజ్మెంట్ వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే. దెన్ సేమ్ ఇది కంటిన్యూషన్. సంథింగ్ దట్ పర్టికులర్లీ అట్రాక్ట్స్ వన్స్ అటెన్షన్ ఈస్ కాల్డ్ ఐ క్యాచర్. ఓకే. ఐ క్యాచర్ ఈస్ నథింగ్ బట్ టు అట్రాక్ట్ సంబడి. ఎవరన్నా అట్రాక్ట్ చేయడం కోసం అని అడ్వర్టైజ్మెంట్స్లో ఇది ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యూటిఫుల్ అమ్మాయి ఫోటో పెడతారు, బ్యూటిఫుల్ బైక్ పెడతారు. ఇటువంటివన్నీ ఏమంటే టు అట్రాక్ట్, వెంటనే దాన్ని చూడాలనిపిస్తుంది. దాన్ని చూసిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ ఏమేమి చూస్తాం అన్నాడు. సో ఇట్స్ అన్ ఐ క్యాచర్. Then hours on radio and TV with the largest audience usually in the evening is called prime time. ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. లార్జెస్ట్ ఆడియన్స్, ఎక్కువ ఆడియన్స్ చూసేటటువంటి సమయం. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ఉందనుకోండి, జనరల్గా ఎక్కువ మంది ఏ టైంలో చూస్తారు అంటే ఈవినింగ్ చూస్తారు, 7-9 మధ్యలో చూస్తుంటారు. అటువంటి సమయాన్ని ప్రైమ్ టైం అంటారు. సో ఈ ప్రైమ్ టైం వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో మనం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలన్నా కూడా చాలా ఖర్చుతో కూడుకుని, అలాగే చాలా హైలీ సక్సెస్ఫుల్ సీరియల్స్ ఈ టైంలో వస్తూ ఉంటాయి అన్నట్టు. దీనే ప్రైమ్ టైం. ఈవెన్ ప్రైమ్ టైం న్యూస్ అని కూడా మీరు వినే ఉంటారు అన్నట్టు. ఓకే. ఎక్కువ మంది చూసే టైంలో దాని మొత్తం న్యూస్ అంతా కవర్ చేస్తూ ఉంటారు అన్నట్టు. స్పెసిఫిక్ టైమ్ ఇన్ బ్రాడ్కాస్టింగ్ షెడ్యూల్ అలాటెడ్ ఫర్ ఏ కమర్షియల్ ఇండివిజువల్ ఈస్ కాల్డ్ స్లాట్. ఇది స్లాట్ అంటే స్లాట్ని అంటే టైం అన్నట్టు. పీరియడ్ ఆఫ్ టైం 1 minute to 2 minutes. సీరియల్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ స్లాట్ అంటే ఫస్ట్ స్లాట్లో మా అడ్వర్టైజ్మెంట్ ఫస్ట్ స్లాట్లో రావాలి, సెకండ్ స్లాట్లో రావాలి. స్లాట్ అంటే పీరియడ్. ఇప్పుడు మనం పీరియడ్స్ అంటాం కదా. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. మనది ఫస్ట్ స్లాట్లో జరుగుతుంది. ఫస్ట్ స్లాట్ ఎన్ని గంటలకు? 10 to 10:40. 10 to 10:40 అనేది ఫస్ట్ స్లాట్. సెకండ్ స్లాట్ అయితే 10:40 to 11:20 సెకండ్ స్లాట్. మనం ఫస్ట్ పీరియడ్ అంటాం. ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్ అంటాం. దీన్నే స్లాట్ అని కూడా అనొచ్చు. దీన్నే స్లాట్ అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. షార్ట్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఏ రికార్డెడ్ ఇంటర్వ్యూ ఆర్ స్పీచ్ ఇస్ కాల్డ్ సౌండ్ బైట్. మామూలుగా న్యూస్ చెప్పేటప్పుడు పలానా వాళ్ళు ఏమన్నారో వినండి అని చెప్పి ఒక చిన్న సౌండ్ బయట వేస్తారంట. అంటే వాళ్ళు మాట్లాడిన విషయాన్ని ఒక జస్ట్ కొన్ని ఫ్యూ సెకండ్స్ కావచ్చు, లేకపోతే ఫ్యూ మినిట్స్ కావచ్చు, దాన్ని మనకు వినిపిస్తారు. దాన్ని సౌండ్ బైట్ అని చెప్తాం అన్నట్టు. The average number of copies newspapers or magazines sold over a specific period of time is called circulation. ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి ఎన్ని న్యూస్ పేపర్లు అమ్ముడవుతున్నాయి, అయితే నెలకి ఎన్ని న్యూస్ పేపర్లు అమ్ముతున్నాయి, సంవత్సరానికి ఎన్ని న్యూస్ పేపర్లు అమ్ముతున్నాయి, దీన్ని సర్కులేషన్ అంటారు అన్నట్టు. ఓకే. ఎంతమందికి సర్క్యులేట్ అవుతుంది ఒక మ్యాగజైన్ కావచ్చు, న్యూస్ పేపర్ కావచ్చు,
ఏదైనా కావచ్చు. ముఖ్యంగా ఇది ప్రింట్ మీడియాలో వాడతారు ఎక్కువగా సర్క్యులేషన్ అనే పదం. నెక్స్ట్ ఏ మీటింగ్ కండక్టెడ్ త్రూ ద ఇంటర్నెట్ ఈస్ కాల్డ్. ఇంటర్నెట్ ద్వారా మీటింగ్ కండక్ట్ చేస్తే దాన్ని ఏమంటారు? అర్జెంట్ కాన్ఫరెన్స్, ఐ కాన్ఫరెన్స్. ఐ కాన్ఫరెన్స్ ఇప్పుడు మనం క్లాస్ చెప్పుకుంటున్నాం, దీన్ని కూడా మనం ఒక రకంగా ఇప్పుడైతే జూమ్ క్లాస్ అంటున్నాము, లేకపోతే ఆన్లైన్ క్లాస్ అంటున్నాము. అయితే మీటింగులు, ఓకే, ముఖ్యంగా బిజినెస్ మీటింగ్స్, ఒకడు అమెరికాలో ఉంటాడు, ఒకడు ఫ్రాన్స్లో ఉంటాడు, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు అన్నాడు, వాళ్ళ మధ్య మీటింగ్ జరిగే ఇప్పుడు ఈ కరోనా వచ్చింది కాబట్టి మనం ఈ ఆన్లైన్ క్లాసులు పెట్టుకున్నాం. కానీ ఇలా ఆన్లైన్ మీటింగ్స్ అనేవి ఎప్పటినుంచినో ఉన్నాయి. ఎప్పటినుంచినో ఉన్నాయి. దాన్ని ఐ కాన్ఫరెన్స్ అంటారు. ఏమంటారు? ఐ కాన్ఫరెన్స్ అంటే ఇంటర్నెట్ కాన్ఫరెన్స్. ఇంటర్నెట్ కాన్ఫరెన్స్. దెన్ న్యూస్ పేపర్ ప్రింటెడ్ ఇన్ స్మాల్ ఫార్మాట్ యూజువల్లీ విత్ ఎ లాట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ ఈస్ కాల్డ్ టాబ్లాయిడ్. దీన్ని టాబ్లాయిడ్ అంటారు. జనరల్‌గా సిటీస్‌లో ఇటువంటి టాబ్లాయిడ్స్ వస్తూ ఉంటాయన్నట్టు. హైదరాబాద్, ఓకే, ముంబై, కలకత్తా, బెంగుళూరు ఇటువంటి చోట. దీంట్లో చాలా ఫోటోసు, న్యూసు, ముఖ్యంగా ఇది సాయంత్రం పూట మామూలుగా న్యూస్ పేపర్‌లో మనకి ఎర్లీ మార్నింగ్ రిలీజ్ అయితాయి గదా! టాబ్లాయిడ్స్ ఎప్పుడు గూడా ఈవినింగ్ వస్తూ ఉంటాయి. ఈవినింగ్ ఎడిషన్స్. ఈవినింగ్ సాయంత్రం 5 గంటలకు, 6 గంటలకు స్టార్ట్ అయితాయన్నట్టు. అందరి చేతికి 6 గంటలకంతా వచ్చేస్తది. 6 గంటలకంతా అందరి ఇళ్ళల్లో పడిపోతదన్నట్టు. సో, సాయంత్రం పూట అందరూ ఆఫీస్ నుంచి వచ్చి ఆ పేపర్ చదువుకుంటారు. ఆ పేపర్ చిన్న ఫార్మాట్‌లో ఉంటది. పెద్ద పెద్ద పేపర్ ఉండదు. చిన్న మనకు డిస్ట్రిక్ట్ ఎడిషన్ ఉంటది గదా! అట్లుంటదన్నట్టు. దాన్ని టాబ్లాయిడ్ అని చెప్తారన్నట్టు. దెన్ ఆల్ షేర్స్ రిప్రజెంటింగ్ ద ఓనర్‌షిప్ ఆఫ్ ఎ కంపెనీ ఈస్ కాల్డ్ క్యాపిటల్ స్టాక్. అంటే ఒక కంపెనీకి షేర్స్ ఉంటాయంట. ఆ షేర్స్ సగం దాకా షేర్స్ బయట వాళ్ళకి అమ్మేస్తారు. అంటే ఇన్వెస్టర్స్‌కి అమ్ముతారన్నట్టు. ఈవెన్ మనం గూడా కొనుక్కోవచ్చు షేర్స్. అయితే జనరల్‌గా 51% షేర్స్ వాళ్ళ సొంతంగా పెట్టుకుంటారు. ఓనర్‌షిప్ కావాలి గదా! లేతే పూర్తిగా అది మొత్తం అందరిది అయితే ఎవరి కంపెనీ ఓనర్ ఎవరో తెలీదు. కాబట్టి 51% షేర్స్ మొత్తం గూడా వాళ్ళ కంపెనీ హోల్డ్‌లో ఉంటదన్నట్టు. దాన్ని క్యాపిటల్ స్టాక్ అంటారు. ఓకే. ఒక్కోసారి క్యాపిటల్ స్టాక్ తగ్గిపోతూ ఉంటుంది. 40%, 30% ఇలా తగ్గిపోయినప్పుడు దాన్ని పెంచుకోవడానికి వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. దీన్ని క్యాపిటల్ స్టాక్ అంటారన్నట్టు. ఓకే. ఆ కంపెనీ ఓన్డ్ స్టాక్. కంపెనీ తన షేర్లు ఎంతవరకు ఓన్ చేసుకోంది. దాన్ని క్యాపిటల్ స్టాక్ అంటారు. ద ప్రైస్ ఏ బయర్ ఈస్ విల్లింగ్ టు ఆఫర్ ఫర్ షేర్స్ ఇన్ కంపెనీ ఈస్ కాల్డ్ బిడ్. ఓకే. ఇది బిడ్ అంటే ఏమంటే దానికి షేర్లు అమ్మాలనుకున్నప్పుడు, ఓకే. కొనాలనుకున్నప్పుడు వాడు ఒక వాల్యూ ఇస్తాడు. ఓకే. నేను రూ. 100 అయితే ఈ ఒక్క షేర్ రూ. 100 అయితే నేను 1,00,000 షేర్లు కొంటానంటారు. దాన్ని ఆ ఆఫర్‌ని బిడ్ అంటారు. టెండర్ అంటే ఒక పని చేయడానికి మనం ఇచ్చేటటువంటి ఆఫర్‌ని టెండర్ అంటారు. కానీ ఇక్కడ షేర్లు కొనుక్కోవడానికి మనం ఇచ్చే ఆఫర్‌ని బిడ్ అంటారు. ఓకే. దట్స్ ద డిఫరెన్స్ అండి బిడ్‌కి దానికి. నెక్స్ట్ వన్ ఇంకా కొన్నున్నాయి. మ్యాచ్ ద వర్డ్స్ ఇన్ ద బాక్స్ విత్ ద మీనింగ్స్. లయబిలిటీస్, ప్రమోట్, క్యాపిటల్, ఈక్విటీ, సెక్యూరిటీస్. ట్రాన్స్ఫరబుల్ సర్టిఫికేట్స్ షోయింగ్ ఓనర్‌షిప్ ఆఫ్ స్టాక్స్, బాండ్స్, షేర్స్, ఆప్షన్స్ ఎట్సెట్రా. వీటిని సెక్యూరిటీస్ అంటారు. అంటే మనము షేర్లు కొన్నప్పుడు మనకు బాండ్ వస్తది. వాటినన్నిటిని కూడా మనం సెక్యూరిటీస్‌గా పెట్టి లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటది. సో, వీటన్నిటిని ఓనర్‌షిప్ ఆఫ్ స్టాక్స్ కావచ్చు, బాండ్స్ కావచ్చు, షేర్స్ కావచ్చు, ఆప్షన్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా సెక్యూరిటీస్ అని మనం చెప్పుకోవచ్చు. వీటి ద్వారా మనం బ్యాంకులో లోన్ తీసుకోవచ్చనండి. డెట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ఎ కంపెనీ ఆర్ ఎన్ ఇండివిడ్యువల్ లయబిలిటీస్ అంటే అప్పులు. ఒక కంపెనీకి గాని, ఒక వ్యక్తికి కానీ ఉన్నటువంటి అప్పుల్ని లయబిలిటీస్ అంటారు. ఓకే. యూజింగ్ అడ్వర్టైజింగ్ అండ్ పబ్లిసిటీ టు ఇంక్రీజ్ సేల్స్ ఆర్ ప్రొడక్ట్. దీన్ని ప్రమోట్. ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రమోషన్ అని. ప్రమోట్ ఒక ప్రొడక్ట్‌ని గాని, ఒక ఐడియాని గాని మనం 10 మందికి తెలియజేసే పద్ధతిని ఏమంటారంటే ప్రమోట్ అని అంటారు. ప్రమోషన్ అని కూడా అంటారు. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ స్టాక్స్ అండ్ షేర్స్. ఈక్విటీ. ఒక వాల్యూ యొక్క స్టాక్స్ గాని, షేర్స్ యొక్క వాల్యూని ఏమంటారంటే ఈక్విటీ అనేది చెప్తారన్నమాట. ఈక్విటీ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్‌గా డివైడ్ చేస్తాం. ఒక కంపెనీ మొత్తం ప్రాపర్టీ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ కోసం రూ. 1,00,000 అనుకోండి. షేర్స్ ఒక 100 ఉన్నాయనుకోండి. 1,00,000/100 ఈజ్ ఈక్వల్ టు ఒక వాల్యూ ఈక్విటీ అయితదన్నమాట. అంటే ఈక్వల్‌గా డివైడ్ చేస్తామన్నమాట. కంపెనీ ప్రాపర్టీని ఎన్ని షేర్స్ ఉన్నాయి ఈక్వల్‌గా. అందుకే ఈక్విటీ అనే పదం వాడతామన్నమాట. ఈ ఈక్విటీ అనేది ఎప్పుడు మారిపోతుంటుంది. ఈరోజు రూ. 10 ఉండే షేర్ వాల్యూ రేపు రూ. 15 కావచ్చు, లేకపోతే రూ. 5 కావచ్చు. ఓకే. మారిపోతుంటది. కంపెనీ మంచి ప్రాఫిట్స్‌లో ఉన్నిందనుకోండి, ఈక్విటీ వాల్యూ ఎక్కువుంటది. కంపెనీ లాస్‌లో ఉన్నిందనుకోండి, ఈక్విటీ వాల్యూ పడిపోతూ ఉంటుంది. మనీ అండ్ అదర్ ప్రాపర్టీ
ఆఫ్ కంపెనీస్ యూజ్డ్ ఇన్ ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్. ఓకే, మనీ కావచ్చు లేకపోతే ప్రాపర్టీ కావచ్చు, ఒక కంపెనీ బిజినెస్లో ఫస్ట్ టైం యూజ్ చేసేదాన్ని ఏమంటారు అంటే క్యాపిటల్ అంటారు. బండవాళం అంటాం కదా, దాన్ని క్యాపిటల్ అని చెప్తాం అన్నట్టు. నెక్స్ట్ వన్, మాస్ మీడియా, కమర్షియల్, టేక్ ఆన్, బ్రాడ్షీట్, వెంచర్ క్యాపిటల్. ఇవన్నీ కూడా మళ్ళీ మీడియాకి వచ్చేసాం మనము. అడ్వర్టైజ్మెంట్ ఆన్ రేడియో ఆర్ టెలివిజన్. అడ్వర్టైజ్మెంట్ రేడియోలో కానీ టెలివిజన్, దీన్ని కమర్షియల్ అని మనం చెప్తాం అన్నట్టు. దెన్ ద మెయిన్ మీన్స్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, న్యూస్ పేపర్స్, టీవీ, రేడియో. దీన్ని ఏమంటారు, అన్నిటిని కలిపి మాస్ మీడియా అంటారు. టీవీ కావచ్చు, రేడియో కావచ్చు, న్యూస్ పేపర్స్ కావచ్చు, వీటన్నిటిని కలిపి మాస్ మీడియా అని చెప్తాం అన్నట్టు. ఏ న్యూస్ పేపర్ ప్రింటెడ్ ఇన్ ఏ లార్జ్ ఫార్మేట్, అంటే పెద్ద, ఇప్పుడు మామూలుగా మనకు వచ్చే న్యూస్ పేపర్లన్నీ పెద్ద షీట్లు, మార్నింగ్ వచ్చే న్యూస్ పెద్ద వస్తాయి, మెయిన్ ఎడిషన్, దాన్ని బ్రాడ్ షీట్ అనేది చెప్తాం అన్నట్టు. మనీ రేజ్డ్ బై కంపెనీస్ టు ఫైనాన్స్ న్యూ వెంచర్స్ ఈజ్ ఎక్స్చేంజ్ ఫర్ పర్సెంటేజ్ ఆఫ్ ఓనర్షిప్. మనం కొత్తగా ఏదైనా ఒక కంపెనీ ఆల్రెడీ ఉంది, ఒక కొత్త ప్రోడక్ట్ కానీ కొత్త బిజినెస్ కానీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ కంపెనీ షేర్లను కొంత అమ్మేసి డబ్బు సంపాదించుకుంటుంది అన్నమాట. దీన్ని వెంచర్ క్యాపిటల్ అని అంటారు. అంటే కొత్త బిజినెస్కి క్యాపిటల్. టు ఎంప్లాయ్ ఆర్ హైర్, ఎవరైనా ఉద్యోగంలోకి తీసుకోవడాన్ని ఏమంటారు, టేక్ ఆన్. ఏమంటారు, టేక్ ఆన్. నెక్స్ట్ వన్, నెగోషియేట్, ఎడిటింగ్, డివిడెండ్, యుఎస్పి, ఫ్రింజ్ బెనిఫిట్స్. ఓకే, నెగోషియేట్ చూద్దాం ఒకటి. యునీక్ సెల్లింగ్ ప్రపోజిషన్, ఏ డిక్లేర్డ్ ఆఫ్ వాట్ మేక్స్ ప్రోడక్ట్ డిఫరెంట్. అంటే ఒక ప్రోడక్ట్ వేరే ప్రోడక్ట్ కంటే ఏ విధంగా డిఫరెంట్, ఏదో ఒకటి పెడతారన్నట్టు, దాన్ని యుఎస్పి అంటారు. ఏమంటారు, ఎస్పి, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. అడ్వాంటేజెస్ ఆఫర్డ్ ఇన్ అడిషన్ టు శాలరీ సచ్ యాజ్ లైఫ్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ స్కీమ్, కంపెనీ కార్ ఎట్సెట్రా. వీటిని ఫ్రింజ్ బెనిఫిట్స్ అంటే శాలరీ జనరల్గా ఏం చేస్తారంటే ఈ కంపెనీలో శాలరీ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ సేవ్ చేయడం కోసం అని చెప్పి ఏం చేస్తారంటే శాలరీ తక్కువ ఉంటుంది. శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ ఒకరిని అడిగాను అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళని, కంపెనీలో ఎంతరా నీ జీతం అంటే వాళ్ళు ₹1,00,000 చెప్తాడు. మరి నీ బేసిక్ శాలరీ ఏంటంటే 30,000 చెప్తాడు. ఇదే 30,000 పెట్టి మరి మిగతా 70,000 ఎక్కడి నుంచి వస్తాయంటే ఇవన్నీ యాడ్ చేస్తారు అన్నట్టు. ఏమని, ఇన్సూరెన్స్ అని చెప్పి 10,000 ఇస్తారు, తర్వాత ట్రావెలింగ్ అలవెన్స్ అని చెప్పి ఒక 10,000 ఇస్తారు. రకరకాల అన్ని అలవెన్స్లు అన్ని ఇచ్చుకుంటూ పోయి లాస్ట్కి ₹1,00,000 వచ్చేది చేస్తారు. సో వీడు ఇన్కమ్ ట్యాక్స్ 30,000కే కడతాడు. సో 70,000కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదన్నట్టు. ఎందుకంటే అవి అలవెన్స్ల కింద వస్తాయన్నట్టు. సో ఇవన్నీ కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తుంటాయి, వీటిని ఫ్రింజ్ బెనిఫిట్స్ అంటారు. ఒక యాక్చువల్గా ఇవి ఎందుకు ఇస్తున్నట్టే టు ఎంకరేజ్ పీపుల్, జనాలను ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పి ఇటువంటివి ఇస్తూ ఉంటారు. అంటే బాగా కష్టపడేవాడికి ఎక్కువ అలవెన్స్లు వస్తూ ఉంటాయి. రివ్యూయింగ్ ఆర్ రీరైటింగ్ ఇన్ ఆర్డర్ టు మేక్ ద కంటెంట్ సూటబుల్ ఫర్ పబ్లికేషన్, దీన్ని ఎడిటింగ్ అంటారు. ఎడిటింగ్ అంటే మనము ప్రింట్ చేయడానికో లేకపోతే పబ్లిష్ చేయడానికో ఉన్న కంటెంట్ని సరిచేసి ఒక కొత్త మంచి ఫార్మేట్లోకి తీసుకొని రావడానికి ఎడిటింగ్ అని చెప్తారు. ఏ పార్ట్ ఆఫ్ కంపెనీస్ ఎర్నింగ్స్ దట్ ఈస్ పెయిడ్ టు ద షేర్ హోల్డర్స్, స్టాక్ హోల్డర్స్ అనే క్వార్టర్లీ ఆర్ యాన్యువల్ బేసిస్, లాభాలని పంచడం, దీన్ని డివిడెండ్ అంటారు. కంపెనీ లాభాలని క్వార్టర్లీ కావచ్చు లేకపోతే హాఫ్ కావచ్చు, యాన్యువల్లీ కావచ్చు, జనరల్గా క్వార్టర్లీనే పంచుతుంటారు. 3 నెలలకు ఒకసారి కంపెనీ లాభ నష్టాలను బ్యారేజ్ వేసి ఆ వచ్చిన లాభాలని షేర్ హోల్డర్స్కి అందరికీ పంచుతారు. షేర్ హోల్డర్స్ అందరికీ పంచుతారు, దాన్ని డివిడెండ్ అనేది చెప్తాం అన్నట్టు. దెన్ డిస్కసింగ్ ఏ బిజినెస్ డీల్ ఇన్ ఆర్డర్ టు రీచ్ అన్ అగ్రిమెంట్, దీన్ని నెగోషియేట్. అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కానీ 2 సంస్థలు కానీ కూర్చొని మాట్లాడుకుంటారు, మాట్లాడుకొని వాళ్ళిద్దరి మధ్య ఒక కన్సెన్సస్కి వచ్చి ఒక ఒక నిర్ణయానికి వస్తారంట. అలా మాట్లాడుకోవడాన్ని నెగోషియేట్ అనేది చెప్తారన్నట్టు. నెక్స్ట్ వన్, అయిపోయింది దీంతో వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ఎంటైర్ వెకాబులరీ. ఓకే, అయితే మనం ఒకసారి మీ టెక్స్ట్ బుక్ కూడా చూద్దాం. టెక్స్ట్ బుక్లో ఏమేమి ఉంది, అన్ని ఇవే ఉన్నాయా లేదా అని ఒకసారి చూసేస్తే మనకు అయిపోతుంది ఈ చాప్టర్. నెక్స్ట్ మన గ్రామర్ ఒకటి ఉంటుంది, అది మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. వాట్స్ ద టైం నౌ? 10 minutes దాకా ఉంది. సో ఒకసారి చూద్దాం ఏమేమి ఉన్నాయని. వెకాబులరీ, టెక్నికల్ వెకాబులరీ కింద బిజినెస్ ఇవన్నీ మనం చెప్పుకున్నాము. అజెండా, అటెండీ, బిడ్, బిల్ బోర్డ్, బ్లూ చిప్ స్టాక్స్, ఇవన్నీ మళ్ళీ ఒకసారి చదవండి, మీ టెక్స్ట్ బుక్లో ఉంటాయి. నెక్స్ట్ ఇవి అయిపోతేనే మీడియా వెకాబులరీ కూడా మొత్తం ఇచ్చారు. ఇవి కూడా మనం ప్రతి ఒక్కటి మనము డిస్కస్ చేసాము. తర్వాత ఎక్సైజ్ ఇచ్చాడు. ఎక్సైజ్ టు మేక్ అన్ ఇన్ఫార్మ్డ్ చాయిస్ ఈస్ టు మేక్ ఏ న్యూట్రల్ వైస్ చాయిస్. దీని ఏమంటారు, టు మేక్ వైస్ చాయిస్. ఇవన్నీ మనం చెప్పుకున్నాం, ఇవన్నీ కూడా మనం చేసాము. దీని ఆన్సర్లు అన్నీ మీకు దీంట్లోనే మన వెబ్సైట్లో ఉంటాయి. మీరు మళ్ళీ ఇవన్నీ రాసుకోండి, ఎందుకంటే మీకు ఎగ్జామ్లో ఇవి వస్తాయి అన్నట్టు. ఇవన్నీ వస్తాయి కాబట్టి మీరు నేర్చుకోవాలి, ఊరికే వింటే సరిపోదు, నేర్చుకొని రేపు ఎగ్జామ్లో
మీరు ఆన్సర్ చేయగలగాలి. ఓకే. ఇవన్నీ కూడా. సో మొత్తం ఇవన్నీ మొత్తం ఇవి 15 ఉన్నాయి, ఈ 15 ఉన్నాయి, 30 ఉన్నాయి. యాక్చువల్గా మన పీపీటీలో ఇంకా ఎక్కువ. ఓకే. వీటికంటే ఎక్కువ చెప్పుకున్నాము. అయితే ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నేర్చుకుంటే మీరు నెక్స్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ చాప్టర్ ఏముందో చూద్దాం ఒకసారి. నెక్స్ట్ చాప్టర్ గ్రామర్ ఉంది మనకు. లాస్ట్ చాప్టర్ ఇది. రిపోర్టెడ్ స్పీచ్. యా, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. దీని రిపోర్టెడ్ స్పీచ్ ఏమంటారంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది చెప్తాం మనం. ఒకసారి స్టార్ట్ చేసుకుందాం. ఒకవేళ అయిపోతే అది లేదు, లేదంటే రేపు కంటిన్యూ చేసుకుందాం. ఓకే. ఈరోజు ఏమో అయిపోతుంది ఇది. ఓకే, లెట్స్ జస్ట్ స్టార్ట్. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చూద్దాం. వీ మే రిపోర్ట్ ద వర్డ్స్ ఆఫ్ ఎ స్పీకర్ ఇన్ 2 ways. మనం ఈ రిపోర్టెడ్ స్పీచ్ అంటే నథింగ్ బట్ ఇట్ ఇస్ రిపోర్టింగ్. అంటే ఎవరో చెప్పిన విషయాన్ని మనం వేరే వాళ్ళకి చెప్తామండి. వాడు ఏం చెప్పావు, ఫర్ ఎగ్జాంపుల్ రాముడు అనేవాడు ఏం చెప్తా అంటే ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ అని చెప్తాడు. మీకు చెప్పింటారు అంట. ఏం చెప్తాడు? ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ అని. ఇంకా అతను చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సంబడి విల్ కమ్. ఓకే, వాట్ డిడ్ హీ సే టు యూ అని అడుగుతాడు. అతను ఏం చెప్పాడు? హీ సెడ్ దట్ హీ వాస్ గోయింగ్ టు కాలేజ్. అతను చెప్పిన విషయాన్ని మనము అతనికి చెప్తాం అన్నట్టు, వేరే అతనికి చెప్తాం. దీన్ని రిపోర్టింగ్ అని చెప్తాం. అంటే వేరే వాళ్ళు చెప్పిన విషయం. ఇప్పుడు మళ్ళీ న్యూస్ పేపర్ అదే కదా, న్యూస్ పేపర్లో రిపోర్టింగే చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో ఇక్కడ మనకు చెప్తూ ఉంటారు. ఇది ఇట్స్ హ్యూమన్ యాక్టివిటీ. ఓకే. సో ఇది చెప్పేటప్పుడు కొద్దిగా సెంటెన్స్ స్ట్రక్చర్ మనము అతను ఏం చెప్పండి, ఐఆమ్ గోయింగ్ టు కాలేజ్ అని మనం చెప్పొద్దు. మనం చెప్తే నేను పోతున్నాను, నేను కాదు పోతుండేది, రాముడు చెప్పాడు. ఏమని చెప్పినాడు? రాముడు ఏమని చెప్పినాడు? కాలేజీకి పోతానని చెప్పాడు. ఇది రిపోర్టెడ్ స్పీచ్ తెలుగులో. కానీ ఇంగ్లీష్లో ఏమవుతుంది? రామా సెడ్ దట్ హీ వాస్ గోయింగ్ టు ద కాలేజ్, హీ వాస్ గోయింగ్ టు కాలేజ్. దీన్ని రిపోర్టెడ్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ అంటే డైరెక్ట్గా నేను డైరెక్ట్గా ఏం మాట్లాడతానో దాన్ని డైరెక్ట్. రాసేటప్పుడు మనం ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టచ్చు అన్నట్టు. రామా సెడ్ కామా ఇన్వర్టెడ్ కామర్స్లో ఐఆమ్ గోయింగ్ టు కాలేజ్. దర్ ఇస్ అదేం ప్రాబ్లం లేదన్నట్టు. కానీ రిపోర్ట్ చేస్తున్నప్పుడు మాత్రం మార్చాల్సి వస్తుంది. సో అలా ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టి రాసేటప్పుడు యూస్ చేస్తే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు. సో వి మే కోట్ ఈస్ యాక్చువల్ వర్డ్స్. క్వైట్ కాదు, కోట్. దీన్ని ఏమనాలే? కోట్. క్యూయు కోట్. వీ మే కోట్ హిస్ యాక్చువల్ వర్డ్స్. అతను చెప్పినది అలాగే చెప్పొచ్చు అన్నట్టు. అతను చెప్పింది అలాగే చెప్పడాన్ని కోట్ అని చెప్తాము. దిస్ ఇస్ కాల్డ్ డైరెక్ట్ స్పీచ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రామా సెడ్ ఐఎమ్ వెరీ బిజీ నౌ. రామా సెడ్ ఐఎమ్ వెరీ. ఇక్కడ చూడండి కామా ఉంది, ఇన్వర్ట్. అంటే రాముడు ఈ పదాలు చెప్పినాడు. ఐ ఆమ్ వెరీ బిజీ నౌ అనే పదాలు మనకు చెప్పాడు అన్నట్టు. దీన్ని అలాగే మనం చెప్పామన్నట్టు. కానీ ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చినప్పుడు దీన్ని కొద్దిగా మారుస్తాం. వీ మే రిపోర్ట్ వాట్ హీ సెడ్ వితౌట్ కోటింగ్ ఈజ్ ఎగ్జాక్ట్ వర్డ్. సో అతను ఏం చెప్పాడో, రాముడు ఏం చెప్పాడు అనే విషయాన్ని ఇన్వర్టెడ్ కామాస్ కాకుండా మనం రిపోర్ట్ చేయొచ్చు. దీన్నే ఇండైరెక్ట్ స్పీచ్ అనొచ్చు, లేకపోతే రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా చెప్పొచ్చు. ఇండైరెక్ట్ స్పీచ్ అనొచ్చు, రిపోర్టెడ్ స్పీచ్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రామా సెడ్. ఇక్కడ మళ్ళీ ఒక మిస్టేక్ పడింది. రామా సెడ్, సారీ మళ్ళీ తప్పు కొడుతున్నా. అయ్యా ఇదేంది ఇది? యా, రామా సెడ్ దట్ హీ వాజ్ వెరీ బిజీ. చూడండి, రామా సెడ్ దట్ హీ వాజ్. ఇప్పుడు రామా సెడ్ అనేది అలాగే దింపేశాము. ఇక్కడ కామా బదులుగా దట్. అతను ఏం చెప్పాడంటే, ఏం చెప్పినాడు? హీ వాజ్ బిజీ. ఇక్కడ ఐ అనేది హీ అయింది. హీ అంటే ఎవరు ఇక్కడ? హీ, రామా. రాముడు బిజీ అని చెప్పినాడు. అయితే ఇక్కడ చూడండి, ఐ యామ్, ఇది ప్రెసెంట్ టెన్స్ ఉండేది, ఇక్కడ పాస్ట్ టెన్స్ అయింది. ఎందుకు ఇది పాస్ట్ టెన్స్ అయిందంటే ఇది ఎప్పుడో చెప్పాడు, ఇప్పుడు కాదు చెప్పిండేది. ఎప్పుడో చెప్పాడు. సమ్ టైమ్ బ్యాక్ హీ టోల్డ్ దట్ ఐఎమ్ వెరీ బిజీ నౌ, బట్ నౌ వీఆర్ రిపోర్టింగ్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో whatever that happened, whatever that he said was past tense, past time, related to past. So we have to convert it into past tense. ఇంకోటి అంటే టెక్నికల్గా చెప్పాలంటే ఇప్పుడు సెడ్ అనేది పాస్ట్ టెన్స్, దీన్ని రిపోర్టింగ్ వర్బ్ అంటాం. సెడ్ అనేది పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి మొత్తం సెంటెన్స్ అంతా కూడా పాస్ట్ టెన్స్ లోనే ఉండాలి. వీ కెనాట్ మిక్స్ పాస్ట్ టెన్స్ అండ్ ప్రెసెంట్ టెన్స్. వీ కెనాట్ సెట్ రామా సెడ్ దట్ హీ ఈజ్ బిజీ అని చెప్పొద్దు. హీ ఈజ్ వెరీ బిజీ నౌ. ఈవెన్ నవ్ అనేది కూడా చూడండి, నవ్ అంటే అప్పుడు.
అప్పుడు చెప్పినప్పుడు ఇప్పుడు అని వస్తుంది. కానీ ఇది ఎప్పుడో కదా! నౌ అనేది దెన్ అయింది. సో, ఈ అడ్వర్బియల్స్ మారతాయి, టెన్స్ మారతది. అదే విధంగా దట్ అనేది మనం యాడ్ చేస్తాం. సో, దీన్ని ఈ మీరు ఇదంతా మీరు 10థ్ క్లాస్‌లోనో, ఇంటర్‌లోనో ఇవన్నీ చేసేసారు మీరు. ఓకే. సో, జస్ట్ వి హావ్ టు రివైజ్ ఇట్. Rama said that he was very busy then. Then we use inverted commas to mark off the exact words of the speaker. ఈ ఇన్వర్టెడ్ కామాస్ ఎందుకు వాడతాము? డైరెక్ట్ స్పీచ్ అంటే టు మార్క్ ఆఫ్, టు సెపరేట్ వాట్ ఎవర్ దట్ హి హస్ సెడ్. అతను చెప్పిన సెంటెన్స్ ని సెపరేట్ చేయడం కోసమని ఇది వాడతాము. ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్ వీ డు నాట్ యూజ్ ఇన్వర్టెడ్ కామా. అయితే ఇండైరెక్ట్ స్పీచ్ లో మనం ఈ ఇన్వర్టెడ్ కామాస్ ఎందుకు వాడము అంటే, మనం అతను చెప్పిన విషయాలు డైరెక్ట్ గా చెప్పడం లేదు, దాన్ని మార్చి చెప్తున్నాము. We can further notice that in changing the above direct speech into indirect, certain changes have been made. కొన్ని మార్పులు అన్ని జరిగినాయి. చూడండి ఏమేమి మార్పులు జరిగినాయి. ఫస్ట్ దట్ అనేది యాడ్ అయింది, ఆ తర్వాత ఐ అనేది హీ అయింది, యామ్ అనేది వాజ్ అయింది, నవ్ అనేది దెన్ అయింది. ఇన్ని మార్పులు మనం చేసాం. చూడండి మళ్ళీ ఒకసారి చూద్దాం. రామా సెడ్ ఐఎమ్ వెరీ బిజీ నవ్. సో రామా సెడ్ అలాగే వచ్చేసింది. తర్వాత కామాలు ఇన్వర్టెడ్ కామాస్లో పోయినాయి. తర్వాత దీని బదులుగా దట్ అనేది ఒకటి యాడ్ చేసాం. ఐ అనేది హీ అయిపోయింది, యామ్ అనేది వాజ్ అయింది, నవ్ అనేది దెన్ అయింది. సో 4 మార్పులు ఇక్కడ మనం చూడొచ్చు. 4 కాదు 5 మార్పులు యాక్చువల్గా, ఎందుకంటే ఇన్వర్టెడ్ కామాస్ తీసేసినాం కదా, ఇది కూడా ఒక మార్పే కదా. సో 5 మార్పులు మనం చూడొచ్చు అన్నట్టు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనం క్లియర్గా మీకు ఒక గ్రాఫికల్గా చూపించడం జరిగింది. రామా సెడ్ ఐఎమ్ వెరీ బిజీ నౌ. సో రామా సెడ్ ఇక్కడ ఒకటో మార్పు అన్నట్టు. యాడెడ్ కంజంక్షన్ దట్ అనేది యాడ్ చేసాం. తర్వాత ఐ ఈస్ చేంజ్ టు హీ, ఐ అనేది హీగా చేంజ్ అయింది, యామ్ అనేది వాస్గా చేంజ్ అయింది, నవ్ అనేది దెన్గా చేంజ్ అయింది. సో యాడెడ్ కంజంక్షన్ దట్, ఐ ఈస్ చేంజ్ టు హీ, యామ్ ఈస్ చేంజ్ టు వాస్, సింపుల్ ప్రెజెంట్ టు సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, కరస్పాండింగ్ ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది అనుకోండి, ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ అది పాస్ట్ టెన్స్ లేక మారిపోతుంది అన్నట్టు. దెన్ నవ్ అనేది దెన్గా మారింది. నాట్ సెడ్ ఈస్ ద మెయిన్ వర్బ్ ఆఫ్ ద సెంటెన్స్ ఇన్ బోత్ ద ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ రిపోర్టింగ్ వర్బ్. ఈ సెడ్ని రిపోర్టింగ్ వర్బ్ అంటాం. సెడ్ని ఏమంటారు? రిపోర్టింగ్ వర్బ్. మరి ఇక్కడ కూడా రిపోర్టింగ్ వర్బ్ ఉంది కదా, మరి ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ ఎందుకు వచ్చిందని మీరు అడగచ్చు. దానికి కారణం ఏమంటే ఇక్కడ మనం సపరేట్ చేసాం, ఇన్వర్టెడ్ కామాస్ పెట్టి సపరేట్ చేయడం వల్ల ఇట్ డజంట్ అఫెక్ట్ గ్రామర్. ఓకే, గ్రామాటికల్ రూల్కి అఫెక్ట్ కాదు కాబట్టి మనము సపరేట్ చేసాం కాబట్టి మనం ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ కూడా వాడచ్చు. బట్ ఇక్కడ కామా లేదు, ఏం లేదు కాబట్టి ఇట్ ఈస్ మెర్జ్డ్ ఇన్ టు దిస్ మెయిన్ వర్బ్. ఇది ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ అయిపోతుంది. ఇది మొత్తం ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ అవుతుంది కాబట్టి ఇది కూడా మనం పాస్ట్ టెన్స్లోనే వాడాల్సి ఉంటుంది. దీస్ ద మెయిన్ చేంజెస్. ఓకే, నౌ విల్ సీ టెన్సెస్. ఫస్ట్ వన్ చూద్దాం. ఇక్కడ మనం ఏమన్నాం, టెన్స్ మారింది అన్నాం కదా. ఓకే, యామ్ అనేది వాజ్గా మారింది అన్నాం కదా, అంటే సింపుల్ ప్రెజెంట్ నుంచి సింపుల్ పాస్ట్ టెన్స్గా మారింది. ఇప్పుడు ఏ టెన్స్ వస్తే ఏదిగా మారుతుంది అని చూద్దాం. వెన్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈస్ ఇన్ ద పాస్ట్ టెన్స్, రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్ ఉంటుంది. ఒకవేళ రిపోర్టింగ్ వర్బ్ ప్రెజెంట్ టెన్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ద టీచర్ సేస్ ఓకే ఐఎమ్ బిజీ అని చెప్పింది అనుకోండి, మనం రిపోర్టింగ్ వర్బ్ ఇలా చెప్పామనుకో, టీచర్ సేస్ దట్ షీఈస్ బిజీ, ప్రెజెంట్ టెన్సే వాడచ్చు, పాస్ట్ టెన్స్గా మార్చాల్సిన అవసరం లేదు. సేస్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇది కూడా ప్రెజెంట్ టెన్సే. కానీ ఈ రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే టెన్స్ అనేది మారుతుంది. ఒకవేళ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లేక మారుతుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లేక మారుతుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఇక్కడ మళ్ళీ ఒక మిస్టేక్ పోయింది. ఇవన్నీ కొన్ని టైప్ చేసేటప్పుడు నేనే మిస్టేక్స్ చేశాను ఇవన్నీ కూడా. యా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉంటే గన ప్రెజెంట్ పర్ఫెక్ట్ సారీ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. చూడండి, ప్రెజెంట్ అంతా పాస్ట్ అవుతుంది, వెరీ సింపుల్. ఓకే, మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటే ఏమవుతుంది, సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అంటే సింపుల్ వచ్చి పర్ఫెక్ట్ అవుతుంది పాస్ట్ టెన్స్లో. ఒకవేళ ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. నెక్స్ట్ విల్లు, షెల్లు, కెన్ను, మే ఇవి గన ఉంటే మోడల్ వర్బ్స్ ఉంటే ఆ వుడ్, షుడ్, కుడ్, మైట్ పాస్ట్ మోడల్ వర్బ్స్ అయితే అన్నట్టు. ఓకే, ఈ ఒక్కసారి మీరు ఇది అర్థం చేసుకున్నంటే ఈ డైరెక్ట్ నేట్ స్పీచ్ చాలా ఈజీ, ఏ మాత్రం మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరమే లేదు. When the reporting verb is in the past tense, the tense of the direct speech change as he said I am unwell. చూడండి, ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాం మనము. He said I am unwell, ఇదేమైంది చూడండి. He said that, ఐ ఏమవుతుంది, హీ అవుతుంది, యామ్ ఏమవుతుంది, వాజ్ అవుతుంది, అంటే సింపుల్ ప్రెజెంట్ సింపుల్ పాస్ట్ టెన్స్ అయింది. He said that he was unwell.
హీ సెడ్ మై మాస్టర్ ఈజ్ రైటింగ్. ఇక్కడ చూడండి ఈజ్ రైటింగ్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది. ఈ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏమవుతుంది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. హీ సెడ్ దట్ హిస్, ఇక్కడ మై, ఇక్కడ ఐ ఉంటే హీ అయింది, కానీ మై ఉంది కాబట్టి హిస్ అవుతుంది. ఓకే, హిస్ మాస్టర్, మై మాస్టర్, హిస్ మాస్టర్. హీ సెడ్ దట్ హిస్ మాస్టర్ వాజ్ రైటింగ్ లెటర్స్, వాజ్ రైటింగ్ లెటర్స్. ఇక్కడ ఈజ్ రైటింగ్ వచ్చి వాజ్ రైటింగ్ అవుతుంది అన్నట్టు. హీ సెడ్ ఐ హావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్. చూడండి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంది, ఐ హ్యావ్ పాస్డ్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. హీ సెడ్ దట్ హీ హ్యాడ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్. సో హ్యావ్ పాస్డ్ అనేది హ్యాడ్ పాస్డ్ అవుతుంది. నెక్స్ట్ వన్, హీ సెడ్ ద హార్స్ డైడ్ ఇన్ ద నైట్. హీ సెడ్ దట్ ద హార్స్ హ్యాడ్ డైడ్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది, డైడ్ అనేది పాస్ట్ టెన్స్. దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ లేక మార్చాం, హ్యాడ్ డైడ్ ఇన్ ద నైట్, హ్యాడ్ డైడ్ ఇన్ ద నైట్. ఈ విధంగా మనం టెన్స్ మార్పు అనేది మనకు జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, ద టెన్స్ ఆఫ్ ద డైరెక్ట్ స్పీచ్ డు నాట్ చేంజ్. అయితే ఈ డైరెక్ట్ స్పీచ్ టెన్స్ అనేది ఎప్పుడు మారదు అంటే, ఒకవేళ రిపోర్టింగ్ వర్బ్ ప్రెసెంట్ టెన్స్లో ఉంటే, ఓకే, రిపోర్టింగ్ వర్బ్ ప్రెసెంట్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హీ సేస్ ఐఎమ్ అన్వెల్, హీ సేస్ దట్ హీ ఈజ్ అన్వెల్, అంతే. హీ సెడ్ లేదు, ఇక్కడ హీ సేస్ ఉంది. హీ హెస్ జస్ట్ సెడ్, ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్లో ఉంది. హీ హ్యాస్ సెడ్, ఓకే. సో హీ హెస్ జస్ట్ సెడ్ దట్ మై మాస్టర్ బదులు హిస్ మాస్టర్ ఈజ్ రైటింగ్ లెటర్స్. సేమ్ టెన్స్ మాత్రం మారదు, ఇవి మాత్రం మారుతాయి. మై మాస్టర్ అనేది హిస్ మాస్టర్ అవుతుంది. హీ సేస్ ఐ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్, హీ సేస్ దట్ హీ హ్యాస్ పాస్డ్ ద ఎగ్జామినేషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మారలేదు, ఎందుకంటే ఇక్కడ సేస్ రిపోర్టింగ్ వర్క్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది. హీ సేస్ ద హార్స్ డైడ్ ఇన్ ద నైట్, చూడండి మళ్ళీ వన్స్ అగైన్ సేస్ రిపోర్టింగ్ వర్క్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది. హీ సేస్ దట్ ద హార్స్ డైడ్ ఇన్ ద నైట్. సో ఇక్కడ ఎలా ఉందో అలాగే పెట్టేశాం, అలా ఉందో అలాగే, ఎటువంటి టెన్స్ మార్పు అనేది జరగదు. ఓకే, నెక్స్ట్ వన్, వెన్ ద రిపోర్టింగ్ వర్బ్ ఇన్ ద పాస్ట్ టెన్స్, రిపోర్టింగ్ వర్బ్ ఒకవేళ పాస్ట్ టెన్స్ లో ఉంటే, అది ఆల్రెడీ మనం చూసాము. లెట్ us see, the tenses in the direct speech may not change if the statement is still relevant or it is universal truth. We can often choose whether to keep the original tense or change them. ఒక్కోసారి ఏమవుతుందంటే యూనివర్సల్ ట్రూత్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ద టీచర్ సెడ్ ద ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్, ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది. మరి దీన్ని పాస్ట్ టెన్స్ లేక మార్చాలనా? ద టీచర్ సెడ్ దట్ ద ఎర్త్ రివాల్వ్డ్ రౌండ్ ద సన్. అప్పుడు ఏమైతుంది, ఎర్త్ ఒకప్పుడు భూమి తన చుట్టూ తాను తిరిగింది, తిరుగుతుంది, ఇప్పుడు కూడా తిరుగుతుంది కదా. మరి ఇటువంటి యూనివర్సల్ ట్రూత్స్ ని మనం టెన్స్ మార్చాల్సిన అవసరం లేదు, ఈవెన్ దో ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ పాస్ట్ టెన్స్. రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్ ఉన్నప్పటికీ ద కంటెంట్ ఇఫ్ ఇట్ ఈస్ యూనివర్సల్ ట్రూత్ అండ్ యూ డోంట్ నీడ్ టు చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us see డైరెక్ట్ స్పీచ్. ఐ నో హర్ అడ్రస్ సెడ్ గోపి, ఐ నో హర్ అడ్రస్, నాకు అతని అడ్రస్ తెలుసు. మరి ఇది అడ్రస్ తెలుసు అంటే ఎప్పటికి తెలుసు కదా. గోపి సెడ్ దట్ హీ నోస్ హర్ అడ్రస్ అని చెప్పొచ్చు, హీ న్యూ హర్ అడ్రస్ అని కూడా చెప్పొచ్చు అన్నట్టు, డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్, అరే ఆ రోజు నువ్వు అడ్రస్ తెలుసు అని చెప్పావు, మరి ఈ రోజు ఏమో తెలియదు అంటావు అన్నప్పుడు హీ న్యూ హిస్ అడ్రస్ అని చెప్పొచ్చు, హీ న్యూ హర్ అడ్రస్. లేదు ఇప్పటికీ తెలుసు అన్నప్పుడు హీ నోస్ అని ప్రెసెంట్ అలాగే కంటిన్యూ చేయొచ్చు. దెన్ ద టీచర్ సెడ్ ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. చూడండి, ఎర్త్ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, ఇప్పుడు తిరుగుతుంది, అప్పుడు తిరుగుతుంది, ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. సో ఇండైరెక్ట్ స్పీచ్ లో ద టీచర్ సెడ్ దట్ ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్, ఇది ఇలాగే ఉంటుంది అన్నట్టు, దీన్ని పాస్ట్ టెన్స్ లేక మార్చాల్సిన అవసరము లేదు. జర్మన్ ఈజ్ ఈజీ టు లెర్న్.